తెలంగాణకు రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుందన్నారు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్. 10 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేమీ లేదని ఆరోపించారు. బీజేపీ మోసపూరిత హామీలకు ప్రజలు మోసపోవద్దని సూచించారు. ఎల్బీనగర్లో మధుయాష్కి ఆధ్వర్యంలో వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వరరెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరారు. స్వలాభం కోసం తాను పార్టీ మారలేదని, డివిజన్ అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరానన్నారు వెంకటేశ్వరరెడ్డి. రాహుల్ గాంధీ గారి పైన ఎన్నో ఫేక్ వీడియో చేసిన బీజేపీ పార్టీ ఇవాళ ఒక ఫేక్ వీడియోని సాకుగా చూపిస్తూ ముఖ్యమంత్రి గారి పైన నోటీస్ ఇచ్చి ఢిల్లీ పోలీసు నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసిన బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళకి తెలియదు ఒకటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ బెదిరింపులకి పోలీసులు బెదిరింపు కాదు, ధైర్యంగా తెలంగాణ అభివృద్ధి కొరకై ఆర్టిస్ట్ పాటుపడుతున్నాడు. రోజు 18 గంటల పైన పనిచేస్తూ తానే తన భుజస్కంధాలు వేసుకొని కాంగ్రెస్ విజయానికి ప్రచారం చేస్తా ఉన్నాడు. తను అడ్డుకునే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తా ఉన్నాడు. అందుకే నిన్న ఈ పోలీస్ కేసు చూసి కూడా బీజేపీ పార్టీ కార్పొరేటర్ ఎందు కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం వచ్చిన సోదరుడు వెంకటేశ్వర గారికి ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ కాంగ్రెస్ కుటుంబం చేసుకుంటుంది. ₹1 ఖర్చు లేకుండా మా అందరికీ రిజిస్ట్రేషన్ కల్పించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఒకరు రాజశేఖర రెడ్డి గారు. దాని తదనంతరము నేను కాంగ్రెస్ పార్టీలో ఉండడం, కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం మీకు అందరూ కూడా చూశారు. నాకున్నటువంటి పరిచయాలతో ఆ పని చేసినప్పుడు ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి మార్నింగ్ వెళ్తే ₹1 కూడా తీసుకోకుండా ఇప్పుడు 118 ఇచ్చింది కూడా చూస్తున్నారు. వారు 4 కోట్లు 5 కోట్లు ఖర్చు పెట్టి డబ్బులు పెట్టి ప్లాట్ ఉంటే ముఖ్యమంత్రి గారి ఫోటో, బీఆర్ఎస్ చంద్రశేఖర్ గారి ఫోటో ఉంది. అదే బ్యాంకు తాకట్టుకి వెళ్ళినా లేకపోతే అమ్మాయి బ్యాంకు లోన్ పెడతామన్నా ఇదేదో పట్టభూమి అని చెప్పి ఆ లోన్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు అవమానంగా ఫీల్ అవుతున్నారు ఆ బొమ్మ చూసి. అట్లాంటి సమయం ఈ టైంలో ఇచ్చినామని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ, అదే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు ఈ రోజు కూడా వెళ్ళండి. ఆ రోజు 12,000 ఇళ్ళు దాదాపుగా ఒక కాలనీకి 600 ప్లాట్లు, 60 కాలనీలు ఆ రోజు ₹1 ఖర్చు లేకుండా ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అప్లికేషన్ ఇచ్చిన ఏకైక ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ.